హలో గాయస్, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వర్ విఆర్ 46. ఇది వచ్చేసి మన ఛానల్లో ఫస్ట్ వీడియో అండ్ ఫస్ట్ వ్లాగ్, అంటే ఫస్ట్ ఫుల్ వీడియో. ఇందులో ఏంటంటే మన కేబిహెచ్పిలో ఉన్న అప్సరా బాదం మిల్క్ అయితే వెళ్తున్నాం నేను ఇంకా మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. మేము 3 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. అండ్ వచ్చేసి ఇది వీడియో తీసిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర మైక్ లేదు, మైక్ ఇంకా పర్చేజ్ చేయలేదు. మీకేమో కొంచెం మన వీడియో కానీ విజువల్స్ కానీ మన సీక్వెన్స్ లేవంటే ఐఎమ్ సారీ. ముందు మీకు నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ లోపల కానీ కంపల్సరీ నవంబర్ మంత్ ఎండ్ లోపల నేను మైక్ అయితే తీసుకుంటాను. అప్పుడు మీకు ఆన్ ద వేలో కొంచెం మాట్లాడుతుంటే మీకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు వీడియో తీసిన తర్వాత మాట్లాడితే అది మీకు కూడా తెలిసి ఉంటుంది, అది కరెక్ట్ సీక్వల్గా రాదు. అది ఏం చేద్దాం, ఇక నార్మల్గా ఏంటంటే ఎప్పటి నుంచో నేను వీడియోస్ అనేది తీద్దాం అనుకుంటున్నాను. ఫుల్ వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ తీద్దామని తీసి పోస్ట్ చేద్దామని అనుకున్నాను. కానీ ఆ మైక్ వల్ల వచ్చేసి ఎన్ని రోజులు అయితే వీడియోస్ అయితే తీయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ వీడియో వచ్చేసి శ్రీశైలం ట్రిప్ అని అనుకున్నాము. కొన్ని రీజన్స్ వల్ల అది అనేది క్యాన్సిల్ అయితే అయింది, అంటే క్యాన్సిల్ కాలేదు కానీ పోస్ట్పోన్ అయింది. అందు గురించే ఫస్ట్ వీడియో వచ్చేసి కొంచెం దేవుని దగ్గరికి వెళ్తే కొంచెం మంచిగా ఉంటుందని చెప్పి శ్రీశైలం ట్రిప్ అయితే అనుకున్నాము. అది కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్పోన్ అయింది. అందుకోసం అని చెప్పి ఇన్ని రోజులు వీడియోస్ అయితే ఏం పోస్ట్ చేయలేదు. నార్మల్గా షార్ట్స్ ఉన్నాయి, మీరు ఆల్రెడీ చూసి ఉంటారు మన ఛానల్లో. ఒకవేళ చూడకపోతే మీరు వెళ్ళి చూడొచ్చు. యాక్చువల్గా నా డ్రీమ్ అనేది వచ్చేసి 12 జ్యోతిర్లింగాలు కంప్లీట్ చేయాలి. అది కూడా నా బైక్ పైన R15 V4 పైన ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకోవాలి. అది కూడా బై రోడ్ వెళ్ళాలి, అది కూడా నా బండి పైన వెళ్ళాలని ఉంది. అండ్ మనం దీని గురించి ముందు వీడియోస్లో మాట్లాడుకుందాం. దీనికి ఇంకా చాలా టైం ఉంది. మీకు ఆ వీడియోస్ కూడా పెడతాను, తప్పకుండా చూడండి వీడియోస్లో. నార్మల్గా ఫస్ట్ ఈ వీడియోలో వచ్చేసి మేము నార్మల్గా వెళ్తుంటే ఒక ఇంటర్సెప్టర్ బ్రో అయితే ఎంట్రీ ఇచ్చాడు, మీకు ముందు వీడియోలో కనిపిస్తుంది చూడండి. మా ఫ్రెండ్ అయితే రామ్ ఉన్నాడు కదా, తన అయితే సైడ్ నుంచి కట్ అనేది కొట్టేసి ఇట్లా ఏమంటారు ఓవర్టేక్ అయితే తీసుకొని వచ్చాడు. బ్రో ఒకసారి చూడండి, బ్రో కూడా కొంచెం నాలెడ్జ్ ఉన్నట్టుంది, ఎందుకంటే మనం ఓవర్టేక్ చేస్తుంటే కానీ కొంచెం సిగ్నల్స్ అయితే ఇస్తున్నాడు, ఆగండి ఇలా ముందుకు రాకండి, అంటే ఇక్కడ వెహికల్ ఉంది అనేసి అలా సిగ్నల్స్ అయితే ఇస్తున్నాడు. ఒకసారి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ బ్రోని అంటే ఫ్లైఓవర్ పైన వస్తాడని అనుకున్నాం కానీ రాలేదు. ఫ్లైఓవర్ వరకు అయితే మేము వెళ్ళాము, ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళాము. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. మనం మళ్ళీ అక్కడ షాప్ దగ్గరికి అప్సరా బాదం దగ్గరికి వెళ్ళినాక ఒకసారి మాట్లాడుకుందాము. అంత లోపల మీరు వీడియో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.
వస్తాడేమని అనుకున్నాం కానీ ఇంటర్సెప్టర్ అయినా రాలేదు అసలు. మేము ముందుకి మళ్ళీ ఒక 3-4 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ముందే ఎక్కడో కనిపించాడు. అంతేగా మేము కూడా ఫోన్లో ఎందుకు అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. ఈవెన్ ఈ బ్రిడ్జ్ దిగిన తర్వాత ముందే ఏదో యూటర్న్ వచ్చింది, యూటర్న్ సిగ్నల్ ఏదో వచ్చింది. ఆ సిగ్నల్ దగ్గర మేము నార్మల్గా వెళ్తున్నాం. నేను మా ఫ్రెండ్స్ అనేది వాళ్ళిద్దరు ముందుకు వెళ్ళిపోయారు. నేను వెనకాల మెల్లగా వెళ్తున్నాను. నేను మెల్లగా వెళ్తుంటే ఆ యూటర్న్ దగ్గర నుంచి ఒక సైకిల్ అన్న సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు నాకు. ఒకసారి చూడండి, మీకు వీడియోలో చూపిస్తాను నేను. ఆ టైంలో అయితే నాకు ఒకటే డైలాగ్ గుర్తొచ్చింది, మన పుణ్యన్న డైలాగ్ గుర్తొచ్చింది. నేను లెఫ్ట్కి వెళ్ళి కొంచెం బండి స్లో చేసి లెఫ్ట్ కట్టుకొట్టాను కాబట్టి సరిపోయింది. లేదంటే అసలు ఆ సైకిల్కి ఏం లైట్స్ లేవు, ఏం లేవు, అసలు చీకట్లో కనిపించనే లేదు అసలు నాకు. దాని తర్వాత మళ్ళీ ఎందుకురా బాబు అనేసి ఇక నార్మల్గా వెళ్ళిపోయాము. ఆల్రెడీ వచ్చేసింది ముందు, మనం లెఫ్ట్ తీసుకుంటే అంతే, ఇంకా అది ఆ షాప్కి వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి మేము లెఫ్ట్ తీసుకొని ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళాము. చూడండి, ఆల్రెడీ షాప్ దగ్గరికి వచ్చాము అనుకుంటా. ఇదే షాపు. ఇక్కడ చాలా ఉన్నాయి, చాలా అంటే ఐ థింక్ మేము చూసిన వరకు అయితే ఒక 2-3 అయితే చూసాం. సేమ్ అప్సరా బాదం మిల్క్ అనేది అని ఉంటుంది, సేమ్ షాప్ పేరు అన్నీ సేమ్ ఉంటాయి. మేమైతే ఎప్పుడు తాగేది అయితే ఇక్కడనే ఈ షాప్. ఒకసారి మీరు చూడండి, మీకు అక్కడ ముందుకు పోయినాక కూడా చూపిస్తాను వీడియోలో. కోవా బాదం మిల్క్ అని ఉంటుంది. మేము ఎప్పుడు వెళ్తే తాగేది అదే కోవా బాదం మిల్క్. అందులో పైన బాదం పీసెస్ ఇంకా కోవా అనేది వేసిస్తాడు, మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు అచ్చడి కేబిహెచ్పి సైడ్ వెళ్తే ట్రై చేయండి అక్కడ. మళ్ళీ ఈ తాగినాక కలుద్దాము వీడియోలో. అంతవరకు మీరు వీడియో చూసి ఎంజాయ్ చేయండి. జ్యూస్ తాగిన తర్వాత మేమైతే ట్యాంక్ బండ్కి అయితే వచ్చాము. మళ్ళీ ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చిన తర్వాత డ్యూక్ అనుకుంటా, డ్యూక్ 125, డ్యూక్ 200 సరిగా చూడలేదు మేము. మళ్ళీ సేమ్ బ్రో, ఇంకా మా ముగ్గురిని చూసి అయిపోయింది. ఊకే రేజ్ ఇచ్చుకుంటా మా దగ్గరకు వచ్చి కట్టుకొట్టుకుంటా అలా చేసిండు, అయిపోయింది. ఇక మళ్ళీ వాడిని కూడా ఓవర్టేక్ చేసేంత వరకు వదలలేదు ఇంకా. మళ్ళీ ఇది కూడా ఒకసారి చూడండి మీరు, ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్ తర్వాత ఒక సిగ్నల్ వచ్చింది, ఆ సిగ్నల్ దగ్గర వచ్చాడు, సేమ్ మా వెనకాలనే వచ్చాడు. మళ్ళీ మేము ఇంకా ఓవర్టేక్ చేసుకొని ముందుకు వెళ్ళిపోయాము. ఇంకా మళ్ళీ ఎక్కడ వాని కోసం ఏమి వెనకాల ఏం చూడలేదు, మేము ముందుకు వచ్చేసాము. ఒకసారి చూడండి, ముందు సిగ్నల్ దగ్గర ఆగుతాము. ఆ సిగ్నల్ నుంచి మళ్ళీ సేమ్ ఇంకా బ్రో ఇంకా వెనకాల చూస్తున్నాడు, మేము వస్తున్నామో లేదా అనేసి. మీరు చూడండి ఒకసారి, అర్థమవుతుంది మీకు. ఈ వీడియోకి ఇంతే గైస్, మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. ఫస్ట్ బ్లాగ్ కదా, కొంచెం ఏమైనా మిస్టేక్స్ అయితే ఉంటాయి పక్క. మీకు ఏమైనా చెప్పాలనిపిస్తే తప్పకుండా కమెంట్స్ బాక్స్లో పక్క కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఆ మిస్టేక్ అయితే జరగకుండా చూసుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ, బాయ్.